ఈవేళ మా ఇంట్లో వంకాయ కూర, అది కూడా ధనియాల కారం పెట్టి. టమాటా ప్లస్ ఉల్లిపాయ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొంచెం నూనెసి వేయించేసుకుందామా. ధనియాలు ప్లస్ జీలకర్ర, కొంచెం పొట్టు మినపప్పు వేస్తే కూర టేస్ట్ బాగుంటుంది అంటాను కదా, ఎక్కువదే పడతాను. మిరపకాయలు ఎక్కువ పట్టవు. వేయించేసుకోవాలి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చే వరకు. మిరపకాయలు, జీలకర్ర అయితే లాస్ట్ని వేసాను, మాడిపోతుంది. కొంచెం బాబా గారికి ఇష్టమని చిలకడ దుంపలు అయితే మాత్రం బెల్లం వేసి పాకం పెట్టాను, అది కూడా లైట్గానేనండి. పోపు అయితే వేగిపోయింది. నెక్స్ట్ టమాటాలు ఉల్లిపాయలు కూడా మనం వేయించేసుకుందాం. ఇవి పొడి కొట్టేసుకొని టమాటా ఉల్లిపాయ కూడా పేస్ట్లో ఆడేసుకుందాం. కూర కొంచెం మగ్గాలి. మనం ఈ గ్రేవీ వేసేసాం అనుకోండి, కూర అంతా అడుగంటేస్తుంది. అందుకని ఇదంతా ఆల్రెడీ మొత్తం వేయించేసి మిక్సీ ఆడింది కాబట్టి వెంటనే వేయవలసిన పని లేదు. దింపేసి ముందర వేస్తే సరిపోతుంది. ఓకే, మగ్గింది. మొత్తం వేసేస్తాం. వావ్, వంకాయ కూర అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుందండి వంకాయ కూర అయితే మాత్రం. యా, నాకు నేనే అప్రిషియేట్ చేసుకుంటున్నాను.